హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 119వ కీర్తన 98వ వచనం ధ్యానించుకుందాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగ చేయుచున్నవి. వాక్యములో చూస్తూ ఉన్నాము కదా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించినప్పుడు మనకు ఆజ్ఞలే మనకు తోడుగా ఉంటాయి. ఆజ్ఞల ద్వారా మనకు దేవుడు కాపుదల హస్తాలు ఉంచుతాడు. మనము చూస్తూ ఉన్నాము కదా, అర్హత చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువాని సొమ్ము ఆశించకూడదు, పొరుగువాని భార్యను ఆశ్రయింపకూడదు, విశ్రామ దినమును ఆచరించాలి, దేవుని మొదటిగా ఆరాధించాలి అని. అలాగా మనం దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము ఆరాధించినప్పుడు, ఆజ్ఞల ప్రకారంగా మనం నడిచినప్పుడు, బ్రతికినప్పుడు, ఆజ్ఞల ప్రకారంగా మనం ఉన్నప్పుడు ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయి. ఆజ్ఞలు అనగా దేవుని మాటలు, వాక్యము అనగా దేవుడు, దేవుడు అనగా ఆ దేవుని మాటలే మనకు తోడుగా ఉండి కాపాడుతూ ఉంటాయి. అయితే అంత మాత్రమే కాకుండా శత్రువులకు మించిన జ్ఞానము కూడా కలగ చేస్తాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే శత్రువులు మన మీద చుట్టూ ముట్టినప్పుడు, మన పై దాడి చేయాలనుకున్నప్పుడు దేవుడు శత్రువులకు మించిన జ్ఞానం అనుగ్రహిస్తాడు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుని యందు గుప్తములైనాయి కాబట్టి మనకు దేవుడు శత్రువులను పారగొట్టడానికి మనకు దేవుడు సహాయము చేస్తాడు. శత్రువులు చేసే పన్నాగాలు, వాళ్ళ తంత్రములు జయించడానికి మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మనకు ఆజ్ఞలు తోడుగా ఉంటాయి. ఆజ్ఞలు మనకు తోడుగా ఉండి నడిపిస్తాయి, కాపాడుతాయి. మనము నిరంతరము నిత్యము దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే ఆజ్ఞలు మనకు తోడుగా ఉండి జ్ఞానమునిచ్చి మనకు ఏ అపాయము కలగకుండా శత్రువు చేసే పన్నాగాలు జయించడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ ఆజ్ఞల ప్రకారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.